హాయ్ వివర్స్, వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. దట్టు అందులోనూ ఒక మంచి ఇరిటేటింగ్ ప్రాబ్లంకి అయితే మనం ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే తీసుకురావడం జరిగింది మన గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇరిటేటింగ్ అంటే అలా కాదు. సో అది ఒక మంచి అందరికీ ఏంటంటే ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. సో దానికి దీనికి మ్యాచ్ అవ్వక చాలామంది అది యూజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఒక దానికోసం ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే మన గురించి టెక్ ఇన్ఫో తెలుగు మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఆ సొల్యూషన్ ఏంటి, అసలు ఆ ప్రాబ్లం ఏంటి తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఎవరైనా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, దీని ద్వారా మేము వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో అందరికంటే ముందుగా మీరు ఆ వీడియోని అయితే చూడగలరు. అలాగే మీరు చూస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. ఓకే, ఇంకా ఎక్కువ ఆలోచన చేయకుండా వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. రైట్, Acrobat Reader 3. సో ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుంటే నేను చెప్పిన ప్రాబ్లం ఏంటంటే వెబ్ వాట్సాప్ అనమాట. ఓకే, ఇంతకుముందు వాట్సాప్ అనేది జనరల్గా అప్లికేషన్ మాదిరి మామూలుగా ఉండేది. ఓకే, ట్యాబ్ యూస్ చేసి లేకపోతే యారోస్తో మనం యూస్ చేసుకునే వాళ్ళం. రైట్, బట్ రాను రాను ఏమైందంటే అది రీసెంట్గా 2025 అక్టోబర్ సెప్టెంబర్ నుంచి ఏమైందంటే అది వెబ్ వాట్సాప్గా రావడం అయితే జరిగిందనమాట కదా. సో వెబ్ వాట్సాప్ రావడం వల్ల అందరికీ చాలా యూస్ చేయాలంటే చాలా అందరికీ ఇరిటేట్ వచ్చేస్తుంది కదా. కొందరికైతే బాగానే ఉంటుంది. సో కొందరికైతే మ్యాక్సిమం బేసిక్ యూజర్స్ అంటే వాట్సాప్లో అడ్వాన్స్ యూజర్స్ అంటే ఏమి ఉండదు. సో మనం ఫస్ట్ నుంచి ఒకలా వాడి ఇప్పుడు ఒకలా వాడాలంటే మనకైతే నచ్చట్లేదు. సో చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఓల్డ్ అప్లికేషన్స్ లైక్ వాళ్ళు క్రాక్ చేసిన దాన్ని ఓల్డ్ అప్లికేషన్స్ పెడుతుంటారు కదా మనం లాస్ట్ అట్లా. సో ఇన్స్టాల్ చేస్తుంటారు అనమాట. ఆ అప్లికేషన్స్ ఏంటంటే మహా అయితే మీకు 6 months వరకే వర్క్ చేస్తాయి, తర్వాత వర్క్ చేయవు. సో మనం ఈ వెబ్ వాట్సాప్ని ఎలా మనం యాక్సెసిబుల్గా మంచిగా వాడాలి అని చూస్తుంటే నాకైతే ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే దొరికిందనమాట. సో అదే మనకు ఒక చిన్న యాడ్ ఆన్ అనమాట. అది ఎక్కడో లేదు, మన ఎన్విడియా స్టోర్లో, మన ఎన్విడియా యాడ్ ఆన్ స్టోర్లోనే ఉంటుందన్నమాట. అదే యాడ్ ఆన్ పేరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను దానికోసం ఎన్విడియా మెనూ ఓపెన్ చేస్తున్నాను. NVDA menu. ఓకే, ఎన్విడియా మెనూ ఓపెన్ చేసిన తర్వాత టూల్స్లోకి అయితే మనం వెళ్దాం. View log L. సో టూల్స్ కోసం T ప్రెస్ చేయాలి. ఇప్పుడు యాడ్ ఆన్ స్టోర్ కోసం A ప్రెస్ చేద్దాం. Add-on store installed add-ons. ఓకే, ఇక్కడ నేను W ప్రెస్ చేస్తున్నాను. W. WhatsApp desktop and answer status enabled installed. WhatsApp desktop and answer. సో అదే అనమాట యాడ్ ఆన్ నేమ్, వాట్సాప్ డెస్క్టాప్ ఎన్హాన్సర్ అనమాట. ఈ యాడ్ ఆన్ మనకి యాడ్ ఆన్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. అందరూ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసేయండి. సో దాన్ని యూజ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను చూపించేస్తాను. ఓకే, ఇన్స్టాలేషన్ అందరికి తెలిసింది కాబట్టి నేను ఇన్స్టాలేషన్ అయితే చూపించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్స్టాలేషన్ కావాలంటే మీరు కామెంట్స్లో ఇన్స్టాల్ అని కామెంట్ చేయండి. నేనైతే మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. ఓకే, Screen sharing meeting control. ఓకే, Installed apps alt P1 of 8. Start toggle. Desktop. Start window. Search H. WhatsApp app. WhatsApp. Unknown 55. WhatsApp document. Chat list table. Third eye tech solutions. Not. ఇక్కడ చూసారా చాట్ లిస్ట్ టేబుల్ అనింది. బట్ టేబుల్ అంటే మీరు మళ్ళీ ఇదేంటి బ్రో, ఇది ఇంకా వెబ్ వాట్సాప్ మాదిరి ఉంది, ఏం మారలేదంటే నో నాట్ లైక్ దట్. జస్ట్ టేబుల్ అంటుంది కానీ మనకైతే టేబుల్ నావిగేషన్ అయితే ఇక్కడ సపోర్ట్ చేయదు. నేను మీ ముందే ప్రయోగం చేసి చూస్తాను చూడండి. సో జనరల్గా మనం టేబుల్ నావిగేషన్కి ఏం చేస్తాం, కంట్రోల్ ఆల్ట్ డౌన్ ఏర్ ప్రెస్ చేస్తాం కదా, అలా చేస్తే మనకి చాట్స్ అనేది వచ్చేవి వెబ్ వాట్సాప్లో. బట్ ఇప్పుడు అలా రావట్లేదు. నాకు టేబుల్ అని చెప్తుంది కానీ బట్ టేబుల్ అయితే రాదు. ఓకేనా, మీరు హ్యాపీగా మీరు నార్మల్ వాట్సాప్ లాగే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను డౌన్ ఏర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. Vicas 914. Third eye tech. Vision through years. VH technology and computer knowledge 9:53 a.m. చూసారా, జనరల్ మనం ఇంతకుముందు వాట్సాప్ని ఎలా అయితే యూజ్ చేస్తామో ఇప్పుడు కూడా దీన్ని అలాగే యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఒకసారి కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేద్దాం. End-to-end encrypted button. ఓకే, Send document button. సెండ్ Add డాక్యుమెంట్, contact button. యాడ్ Ask కాంటాక్ట్. Meta AI button. ఓకే, ఆస్ట్ పెట్ Banner landmark. Chats toggle button pressed. Banner landmark. Banner landmark. New chat menu button collapsed sub menu. సేమ్ వెబ్ వాట్సాప్ మాత్రం అనౌన్స్ చేసినా కానీ ఇక్కడ ఏది కూడా వెబ్ పని చేయదు. ఎందుకంటే ఇప్పుడు బి ప్రెస్ చేస్తున్నాను, లేదు బటన్స్ రావట్లేదు. టీ ప్రెస్ చేసిన టేబుల్స్ రావట్లేదు. కాబట్టి ఇది మనం ఈ యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేసుకుంటే వాట్సాప్ ని నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. BT menu button collapsed sub menu.
Search input text box edit as autocomplete multi-line blank. చూసారా? ఇంతకుముందు మనకు జనరల్‌గా ఏంటి వెబ్ వాట్సాప్ ఉన్నప్పుడు ఎడిట్ బాక్స్ రాగానే మనకు ఒక సౌండ్ వచ్చేది. అలా సౌండ్ వచ్చి ఓపెన్ అయ్యేది ఎడిట్ బాక్స్ కదా! ఇప్పుడు అలా కాదు. డైరెక్ట్‌గా మనకి ఓపెన్ అవుతుంది. చూడండి. Chat list filters. Search input text box edit as autocomplete multi-line blank. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ వాట్సాప్‌ని మనం ఈ యాడ్ ఆన్‌తో నార్మల్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ వాట్సాప్‌లో కొన్ని షార్ట్ కట్స్ అయితే ఇంకా వర్క్ అవ్వట్లేదు. ఓకేనా. బట్ ఈ యాడ్ ఆన్ మనకి 95% అయితే మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది. నేను యూజ్ చేసి మీకైతే చెప్తున్నాను. Chat ఓకే. list filters tab control. All tab selected 1 of 3. ఓకే. Chat list. చాట్ లిస్ట్ అనింది కదా! చూడండి ఇక్కడ. Chat list table. NVDA screen reader. సో, మనం అంతా నేను ట్యాబే ప్రెస్ చేసుకుంటా వచ్చాను. సో, చాట్ లిస్ట్ దగ్గర మాత్రం ఇంకా మనం యారో కీస్‌తో మనం మనకు కావాల్సిన పర్టిక్యులర్ చాట్ గాని, లేదంటే గ్రూప్ గాని మనం ఇక్కడ పర్టిక్యులర్‌గా అయితే అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ చూడండి. Mangalika New Vision Tech 10:17 a.m. Naga 1029 CFW 10:53 a.m. Maybe Sambu Mid. చూసారు కదా ఫ్రెండ్స్. నార్మల్ వాట్సాప్ అయితే ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. వెబ్ వాట్సాప్‌తో విసిగిపోయిన వారందరూ కూడా ఈ యాడ్ ఆన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని వాట్సాప్‌ని అయితే ఇలా యూజ్ చేసుకోండి. ఓకే. ఇందులో కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను చూపిస్తాను చూడండి. ఒక గ్రూప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. Accessible information. ఓకే. ఈ గ్రూప్ తీసుకుందాం. Content info landmark. Type the group accessible information edit as autocomplete multi-line blank. ఫ్రెండ్స్ మీరు గమనించాలి. ఇది ఏంటంటే వెబ్ బ్రౌజర్‌లో మనకి చాలా ఓపెన్ చేయగానే ఒక సౌండ్ రావడం, తర్వాత ఇంకా చాలా ఇరిటేషన్ వచ్చేది. బట్ ఈ వాట్సాప్ మనకి ఈ యాడ్ ఆన్ వల్ల మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే దొరికిందని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఇట్స్ ట్రూ. ఎందుకంటే నార్మల్ వాట్సాప్ మాదిరి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఆటోమేటిక్‌గా ఎడిట్ బాక్స్‌లో ఉంది. ట్యాబ్ ప్రెస్ చేస్తే Voice ఇక్కడ message button. వాయిస్ మెసేజ్ ఉంది. మీరు వాయిస్ మీద స్పేస్ బార్ ఇవ్వగానే మనకి రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడే పాజ్, క్యాన్సిల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు షిఫ్ట్ ట్యాబ్‌తో మనం మెసేజ్ చూసుకున్నాం కదా! అలాగే వెళ్దాం షిఫ్ట్ ట్యాబ్‌తో. Type images. Attach menu but Tuesday open chat details for Nataji. Maybe Angola. చూసారు కదా! ఇక్కడ ఏంటంటే Maybe Angola grab who loudspeaker star 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 star. వెయిట్. సో, అక్కడ తెలుగు లేదు కాబట్టి అది అలా చెబుతుంది. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! ఇప్పుడు టెక్స్ట్ మనకు రీడ్ మోడ్ చేయాలంటే వాట్సాప్‌లో కింద మనం డౌన్ యారోతో రీడ్ మోడ్ కొట్టాం. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా! ఇక్కడ టెక్స్ట్ పక్కన మనం కొన్ని ఆప్షన్స్ అయితే మనకు రావడం జరిగింది. సో, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే రైట్ యారోతో యాక్సెస్ చేయాలి. చూడండి. Button. బటన్. Read more button. రీడ్ మోర్ బటన్. ఈ రీడ్ మోర్ బటన్ మీద మనం ఎంటర్ ఇవ్వగానే మనకి టెక్స్ట్ మొత్తం చదువుకోవచ్చు మళ్ళీ. ఓకే. నెక్స్ట్. Context menu button collapsed. ఓకే. ఈ కాంటాక్ట్స్ మెనూలో ఏముందో చూద్దాం. Space expanded. Application list pane. Reply button. Reply privately button. రిప్లై ప్రైవేట్‌లీ. Message plus 9181,000 sep copy button. మెసేజ్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్‌ని కాపీ చేసుకోవచ్చు. Forward button. ఫార్వర్డ్ చేసుకోవచ్చు. Star button. స్టార్. Select button. Report button. Delete button. Reply button. సో, ఈ ఆప్షన్స్ ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఏంటంటే మనం ఈ టెక్స్ట్ దగ్గర కర్సర్ పెట్టి షిఫ్ట్ F10 కొట్టాల్సిన అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఆ టెక్స్ట్ దగ్గర కర్సర్ పెట్టి రైట్ యారో ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ మనకి వస్తాయి. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్, దీన్ని కొలాప్స్ చేయాలంటే మళ్ళీ లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే Maybe Angola grab who plus 9180. అంతే. ఆటోమేటిక్‌గా వెనక్కి వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వెబ్ బ్రౌజర్‌లో ఎస్కేప్ ప్రెస్ చేయగానే మనకి చాట్స్ నుంచి సరిగ్గా బయటకు వచ్చేది కాదు. బట్ ఇప్పుడు చూడండి నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. Chat list table. Accessible information 10. చూసారా? సింపుల్‌గా చాట్స్ మనకి ఇంతకుముందు వాట్సాప్ ఎలా ఉండేదో ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. అండ్ ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే మళ్ళీ ఇంకో గ్రూప్ ఓపెన్ చేసుకుందాం. V.C.Y.V8. Accessible. New Vision. Mang. Telugu. CFW. Telugu. ఓకే. Content info landmark. Type the group Telugu. ఇక్కడ షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి మెసేజ్ దగ్గరికి వెళ్దాం. Images. Attachment. Yesterday. Maybe Srinivas ready. Fire Wander Chef Magic Kitchen. ఓకే. ఇక నేను ఒకసారి కంట్రోల్ షిఫ్ట్ ఈ అయితే ప్రెస్ చేస్తున్నాను చూడండి. Phone number filtering off. Cody voice message duration 1. Maybe Srinivas ready plus 9196,760. ఓకే. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ మీరు వినండి బాగా ఇక్కడ. Maybe Srinivas ready plus 9196,765 78,762 fire 1. ఓకే. విన్నారు కదా! ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఈ ప్రెస్ చేస్తున్నాను చూడండి. Phone number filtering on. ఓకే. ఫోన్ నంబర్ ఫిల్టరింగ్ ఆన్. ఇప్పుడు వినండి. Cody. Maybe Srinivas ready fire Wander Chef. సో, డిఫరెన్స్ చూశారు కదా! మనకేంటంటే వాట్సాప్‌లో నెంబర్స్ అనౌన్స్ చేయాలా వద్దా అనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు ఈ యాడ్ ఆన్‌తో. సో, ఫిల్టరింగ్ ఆన్ అయితే ఉంటుందన్నమాట. కంట్రోల్ షిఫ్ట్ ఈ. ఓకే. కంట్రోల్ షిఫ్ట్ ఈ ప్రెస్ చేస్తే మనకి దీనైతే ఇలా ఉంటుందన్నమాట. సో, ఫ్రెండ్స్ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే వాట్సాప్ మనం ఒకసారి దీని సెట్టింగ్స్ చూడండి.
NVDA Ment settings S. ఎన్విడియా మెనూ ఓపెన్ చేసి ప్రిఫరెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. NVDA setting. వెళ్ళిన తర్వాత ఇక్కడ డబ్ల్యూ ప్రెస్ చేద్దాం. W Windows O W WhatsApp and answer 19 of 20. ఓకే, దీని సెట్టింగ్స్ చూడండి. WhatsApp and answer property page. Filter phone. సో ఫస్ట్ ఎందుకు సెట్టింగ్స్ చూపించలేదంటే ఇక్కడ ఏం పెద్దగా ఏం సెట్టింగ్స్ లేవు ఫ్రెండ్స్, జస్ట్ మీరు ఓకే చూసుకోవాలంటే. సో ఇక్కడ వాట్సాప్ చూడండి. Read usage hints while navigating chat list checkbox. Filter phone numbers and సో ఫిల్టర్ ఫోన్ నెంబర్స్ ఇది చెక్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏ సెట్టింగ్స్ కూడా మీరు చేంజ్ చేయొద్దు, ఏది కూడా జస్ట్ ఓకే చూసుకోవాలి ఏమి ఉన్నాయంటే. ఓకేనా, ఇక్కడ read చూడండి. usage hints while navigating chat list checkbox checked. Disable browse mode lock. Not recommended. Checkbox not checked. సో దీనికోసం మాత్రం సెట్టింగ్స్ చూస్తున్నాను. ఏంటంటే సేబుల్ బస్ మోడ్ లాక్, ఇది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాట్ చెక్లో ఉంచాలి, ఇప్పుడైతే ఉంచకూడదు. ఓకే, ఎందుకంటే ఇది చెక్లో ఉంచితే మనకి మళ్ళీ ఇది అయితే పనిచేయదు. ఎందుకంటే ఇది నాట్ చెక్, ఇది ఆల్రెడీ వెబ్ బ్రౌజర్ లాక్ చేసింది అనమాట. సో అందుకే మనం వాట్సాప్ని ఇంత ఈజీగా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని చెక్ చేస్తే మళ్ళీ మనకు వాట్సాప్ మామూలుగానే రావడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ చెప్తుంది నాట్ రికమెండెడ్ అని, దీన్ని ఎవరు కూడా Okay button. చెక్ చేయకండి. Space. WhatsApp. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే యాడ్ అని ఉంది. సో చిన్నదైనా మనకు పెద్ద యూజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అందరూ ఈ యాడ్ అని ఇన్స్టాల్ చేసి మీరు వాట్సాప్ని మీ పాత వాట్సాప్ లాగైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్, థ్యాంక్ యూ. Screen sharing meeting controls window. Run dialog. Type the name of desktop list. Acrobat. Screen sharing meeting controls window.